చేయని తప్పుకి నరకం అనుభవించేలా చేసిన అక్క మంచి మనసుతో ఆ సునందకి ప్రాణభిక్ష పెట్టింది. ఆ పశ్చాత్తాపం కూడా లేకుండా అది అక్కనే బలి తీసుకోవాలని చూసింది. అలాంటి చీడ పురుగుకి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు బావా. చూసినావు గదా మీ నాయనమ్మ ఎన్ని మాటలన్నాదో. ఇళ్లకు పగలు తప్ప ప్రేమలు ఆప్యాయతల గురించి అసలు తెలీదమ్మా. నేను ఎంత ప్రయత్నించినా ఇళ్ళు మారలేదు, మారరు అంతే. అయినా ఎందుకమ్మా ఎప్పుడు బామ్మ అంత కోపంగా ఉంటుంది? అసలు తన ప్రాబ్లం ఏంటి? తనే అంటే ఎప్పుడో జరిగిన సంఘటనని మనసులో పెట్టుకుని పగని పెంచుకుంటూ వచ్చినది. అదే పగని తన పిల్లల్లోనూ పెంచినది. నువ్వు చెప్పేది పెద్దిరెడ్డి మామయ్య మీదున్న పగ గురించేగా? అవునమ్మా. ఇంకెన్ని రోజులమ్మా ఇలాగా? తెలీదమ్మా. ఈ పాప తల్లి చెప్పినట్టు ఈ సీమలో ఎన్నో కుటుంబాలు పగతో రగిలిపోతుండాయి. సంపడమో సావడమో తప్ప కలిసి బతుకుదామన్న ఆలోచనే రావడం లేదు. ఇది ఈ పాప తల్లికి మాత్రమే ఉన్న సమస్య కాదమ్మా. అలాంటి ఆడకూతుళ్ళకి ఎందరికో ఉన్న సమస్య. ఈడ ఏ పొద్దున తన నుదుట పొట్టు చెరిగిపోతుందన్న భయంతో బతకాలమ్మా ఆడది. తెలుసమ్మా, మీరు ఏ భయంతో నన్ను అమెరికా పంపించారో నాకు తెలుసు. కానీ నేను వెళ్లే ముందున్న భయమే ఇప్పుడు కూడా నీలో ఉంది కదమ్మా. ఎన్నేళ్లైనా వీళ్ళు మారలేదేంటమ్మా? ఎన్నేళ్లైనా మారరమ్మా. పైగా మారాలి అనుకున్న వాళ్ళని శవాలుగా మారుస్తారు. విన్నావుగా దాని మాటలు? నా మాట వినేంద్రమ్మ. ఆ సంటి బిడ్డ ఉన్నన్ని రోజులు మన కుటుంబం కుంటిదే. ఉమాదేవి ఆలోచనలు సిరిమీద కూడా పాకినాయో మొన్న పగ పాతాళానికి వెళ్ళిపోద్ది. ప్రేమ ఆప్యాయత అన్న పదం బుర్రలోకెక్కాయంటే చాలా ప్రమాదం. ముక్కు మొహం తెలియనోళ్ల మీదే ఇంత ప్రేమ చూపిస్తా ఉండాదంటే ఇంకా పెద్దిరెడ్డి కుటుంబం మీద ఎంత ప్రేమ చూపిస్తాదో ఒక్కసారి ఆలోచించు. అమ్మా, ఈ విషయంలో నువ్వేం భయపడమాక. దాన్నెట్ట దారిలోకి తేవాలో నాకు బాగా తెలుసు. సెండ్ ఆఫ్ ఇచ్చిన వైషు గమ్యానికి చేరుకోదు అని చెప్పడానికి. నువ్వు వెంటనే వచ్చి వైషుని కాపాడుకో. లేదంటే అది పోయేది ఢిల్లీ కాదు, పైకి. అది చావుకి దగ్గరలో ఉంది. వెళ్ళి దాన్ని కాపాడుకో.
నీ కళ్ళల్లో ఇంకా నీళ్ళ మీద ఉన్న పగే కనిపిస్తుంది. అంటే నా నీళ్ళ బ్రతికే ఉందన్న అర్థమవుతుంది. రేయ్, నీళ్ళ మీదున్న పగ ఈ జన్మలో తీరదురా. అందుకే ఇప్పుడు మీరు నన్ను చంపుతారని తెలిసి ఆ పగని అలాగే ఉంచుతున్నాను. ఆ సునందే నీలని ఎక్కడైనా దాచుంటుందా? బావా, బసవా, నాకెందుకో సునందే నీలని ఎక్కడైనా దాచిందేమో అని అనుమానంగా ఉంది. అది ఇంద్రాని వాళ్ళకి ఖచ్చితంగా ఆ విషయం చెప్పే ఉంటుందనిపిస్తుంది. అంతేకాదు, సునంద ఎక్కడుంటుందో అన్న విషయం కూడా ఆ ఇంద్రానికి కొండారెడ్డికి తెలిసే ఉంటుంది. వాళ్ళ నుండి సునంద ఆచూకీ ఎలాగైనా రాబట్టుకోవాలి. అయితే పద సూర్య, వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడి అందరిని ఉతికారేద్దాం. సునంద ఆచూకీతో పాటు పెద్దయ్యకున్న సమస్య కూడా తీరిపోతుంది. బావా, వాళ్ళని మనం అటాక్ చేస్తే వాళ్ళకి పెద్ద మామయ్య మీదున్న పగ ఇంకా ఎక్కువ అవుతుంది. మరేం చేద్దాం సూర్య? బాలు, నువ్వు ఎవరనేది ఇంకా వాళ్ళకి తెలియదు కదా? తెలీదు సూర్య. అయితే ఒక పంచే, ఎప్పట్లాగే నువ్వు వాళ్ళింటికి మారువేషంలో వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో కనుక్కో. ఉమాదేవి పిన్ని మంచిది కాబట్టి, నన్ను కాపాడాలని చూసింది కాబట్టి, తను సునందకి సంబంధించిన విషయం మనతో చెప్పొచ్చు. మనకు ఆ సునంద ఎక్కడుంటుందో తెలిస్తే చాలు, నీల ఎక్కడుందో తెలిసిపోతుంది. ఒకవేళ నీల ఆ సునంద దగ్గర లేకపోయినా కనీసం ఆ సునంద అయినా మనకి దొరుకుతుంది. వెళ్ళు బాలు, వెళ్ళి జాగ్రత్తగా విషయం కనుక్కో. అలాగే. ఏంటే ఇది? ఈరోజు ఇన్ని కూరగాయలు వనభోజనాలకు గాని వెళ్తున్నారా ఏంటి? అంతకంటే వింత ఇంద్రాణి గారు వంట చేయటం. ఏంది అంత సిద్ధంగా ఉన్నాదా? అయినాదమ్మా. కాని కాని నూనాడే గరిటి ఏదే? ఎంతసేపే కోసుడు? తొందర గాని. ఈ గరిటందే పెద్దది. ఇదిగోండమ్మా. కొత్తిమీర సిద్ధం చేసినారా? కొబ్బరి అడిగినా కదా? అయినదమ్మా. ఈ మరి ఇదిగోండమ్మా.
పోసినావా? రారా ఆడబెట్టు, తొందరగా రావే. సిరి రావే, కూడు తిందువు గాని. వస్తున్నా అత్త. రా 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 కూసో. ఏంది ఇయాలేమైనా విశేషమా? ఎన్ని వంటలు చేసినారేంది? విశేషమేరా కొండారెడ్డి, ఇవన్నీ ఇంద్రమ్మే చేసినాది. ఏంది ఇందిరమ్మ వంట చేసినదా? అబ్బబ్బబ్బబ్బా, ఎన్నాళ్లకు వచ్చినదమ్మా నీ చేతి వంట తినే అదృష్టం. అన్నా, నేను వంట చేసింది నీకోసం కాదు, నా కోడలి కోసం. అడ్డ చూస్తావేం, వడ్డించు. ఇందిరమ్మ, నువ్వెవరి కోసం చేసినా ఈ దినం మాత్రం నాకు పండగే. ఆగు, నా కోడల కోసం కట్టబడి వంట చేసిందాన్ని దగ్గరుండి వడ్డించుకోలేను. నువ్వు నీ మొగుణ్ణి అత్తని చూసుకో, దానికేం కావాలో నేను చూసుకుంటా. సిరి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అత్త చేతి వంట తినే భాగ్యం దక్కినది. అన్నా, నా కోడలికి దిష్టి పెట్టమాక. ఇదిగో, నీకిష్టమని కోడిగుడ్డు కూర చేసినాను, చేపలు ఇగురు చేసినాను. ఏమీ వదలకుండా తిను. చూడు, అమెరికాలో ఏం తినొచ్చినావు ఏమో, బక్కగా వచ్చినావు. ఈ వయసులోనే కదా కడుపు నిండా తినాలా. తిను తిను. తిను, కొంచెం తిను. చాలత్తా, తిను. అబ్బే, ఏందా కలిపేది? ఇట్టయివు, నేను కలుపుతా. అత్తా, అత్తా, ఆగవే. నెయ్యి తింటే బాడీ నోరు తెరు. ఎట్టుండది? అద్రిందుతా, చాలా టేస్టీగా ఉంది. తిను తిను. తెరు. తినాలి. అయ్యో, ఒక్క నిమిషం. తాగు తాగు, మంచిది తాగు. ఏంది ఈ మహాతల్లికి కోడల మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చినాది? సిరి, నువ్వేమనుకునంటే నీకు విషయం చెప్తా. ఏంటత్తా? ఏం లేదమ్మా, ఆ చిన్న పాపని ఇంట్లో ఉంచడం నాకంత మంచిది కాదనిపిస్తుంది. దాన్నేదన్నా అనాథాశ్రమంలో చేర్పించేద్దాం. అదేంటత్తా అలా అన్నావు? పాప తల్లి వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. మీతో కలిసి ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాను. నువ్వు పెట్టి నీ ముద్ద తినగలుగుతున్నాను. అలాంటిది నా వల్ల ఒంటరిదైన ఆ పాపని నేనెలా దూరం చేసుకోగలనత్తా?
అది కాదమ్మా, పాప తల్లి నీ ప్రాణాలు రక్షించినది సరే, అలాగే నువ్వు పాపం తల్లిలాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఏ లోటు రాకుండా చూసుకుందాం. అందుకు నేను కాదనట్లా, కానీ దాన్ని ఇంట్లో ఉంచద్దు అంటున్నా. పాప ఇంట్లో ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటత్తా? ఏంటంటే ఎట్టా చెప్పేది, ఇప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి చెప్పులు వేసుకుంటాం కదా, చెప్పులు రక్షణ ఇస్తున్నాయని నెత్తిన పెట్టుకుని ఇంట్లోకి తీసుకురాం కదా, ఇది కూడా అట్టాగే. యాడుండాల్సిన వాళ్ళు ఆడుండాల. గుమ్మం బయటే వదిలేయడానికి అది ప్రాణం లేని చెప్పు కాదత్తా. ఒక తల్లి 9 నెలలు కష్టపడి తన ప్రాణాలకి ప్రాణం పణంగా పెట్టి ప్రాణం పోసిన పసిపాప. రెండింటికి చాలా తేడా ఉంది. అయినా డిస్కషన్స్ అన్ని అనవసరం. పాప నా దగ్గరే ఉంటుంది. అది కాదమ్మా, ఒక్కసారి ఆలోచించు. ఏందే బుజ్జి కన్నా అంటే అది మాట ఇంటదనుకున్నావా? అమ్మా నువ్వు అరవకు, నువ్వు తిను. నాదైపోయిందిలే. అత్తా, పాపం దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది బామ్మతో చెప్పు. అయ్యో దానికి అంత కోపమేంది, నువ్వు కూర్చో మాట్లాడదాంలే. పిచ్చి మొహందాన, పెద్దోళ్ళు 4 మాటలు అంటారు, అంత దానికే కోపమా? నవ్వవే. అమ్మో నా కోడ్లు ఎంత అందంగా నవ్వుతుందో. నా తల్లి కదా, తిను. నేను తింటాను లేతా. అన్నా నీకేదో పనుండదన్నా? బాగా గుర్తు చేసినావు ఇంద్రమ్మ. కలెక్టర్ గారి ఆఫీస్కి పోవాలా? ఇంక చాలత్తా. థ్యాంక్స్ అత్తా. ఇంటి ఫుడ్ ఎంత రుచిగా ఉంటుందో రుచి చూపించావు. ఒక్క నిమిషం సిరి. నువ్వు తృప్తిగా తిన్నావు కదా? నేనట్టా తినాలంటే ఆ సంటి బిడ్డ ఈ ఇంటి బయటుండాల. అదేంటత్తా, నువ్వు కూడా? ఏం చేయమంటావే? ఇన్నేళ్ల తర్వాత కోడలు ఇంటికొస్తుందన్న సంతోషంలో ఉన్న మాకు నువ్వు కారులోంచి సంటిబిడ్డతో దిగ్గానే గుండెల్లో గుణపం గుచ్చినట్టయినది. గుమ్మల్లోనే నిలదీసేదాన్ని. పోనీలే, ఇన్నేళ్ల తర్వాత వస్తున్న దాన్ని బాధ పెట్టడం ఎందుకులే అని ఊరుకున్నా. మా అమ్మేదో ఆవేశంలో 4 మాటలంటే నువ్వు చిన్న పెద్ద లేకుండా ప్రవర్తించినావు. అయినా ఓపిక పట్టినా. బుజ్జగించి చెప్దామని ఏనాడు వంటింట్లో కాలు పెట్టని నేను నీకోసం ప్రేమతో వంటంతా చేసిన, దగ్గరుండి తినిపించిన, అయినా వినడంలే. అందుకే నా పద్ధతిలో చెప్పక తప్పట్లే. నన్ను ఎక్కువగా ఇసికించ మాక సిరి. ఆ పిల్లని పంపించే, లేకపోతే లేకపోతే పంపించకపోతే సిరి నువ్వుండమ్మా. ఏంటత్తా ఇది? ఎందుకొచ్చినారని అందరూ భారంగా ఫీల్ అవుతున్నారు? కాదా? పెళ్లి కాని పిల్ల పసిపాపతో ఉందంటే భారం కాదా? నువ్వు కూడా అందరిలో మాట్లాడతావేంటత్తా? అందరిలో నేను ఒక్కదాన్ని కాబట్టే. చూడమ్మీ, ఈ ప్రేమలు ఆప్యాయతలు నేనంతగా పట్టించుకోను. ముందు పగ, తర్వాత పరువు, ఆ తర్వాత ఈ ప్రేమ దోమ అంతా. ఆ సంటి పిల్ల మనింటి పిల్ల కాదు, పైగా నలుగురిలో మనింటి పరువు మంటగలిపే పిల్ల. అందుకే రభస చేయకుండా పంపించేయి. నువ్వు సూపర్ అత్తా. నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. బాగా నటించావు.
కానీ ఒక్క విషయం మర్చిపోయావత్తా. ఇందాక నువ్వు ముందు పగ, ఆ తర్వాత పరువు, ఆ తర్వాత ప్రేమ అన్నావు కదా. మరి నాతో ఎందుకు రాగానే ప్రేమ నటించావు? అంటే ఏ మనిషినైనా మన వైపు తిప్పుకోవాలి అంటే ప్రేమతోనే సాధ్యమని నీకు తెలుసు. కానీ ఆ ప్రేమని కూడా స్వార్థానికి మాత్రమే వాడాలని చూసావు చూడు. అందుకు నువ్వు గ్రేట్ అత్తా. ప్రేమతో ప్రపంచాన్ని గెలవచ్చని అక్క చెప్పింది. కానీ ప్రేమతో ఎవరినైనా మోసం చేయొచ్చని నువ్వు ప్రూవ్ చేసావత్తా. నువ్వెట్టా అనుకున్నా సరే ఈ విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదో. ఆ మాటకొస్తే తగ్గే ఆలోచన నాకు లేదు. శవంలా ఇంటికి రావాల్సిన నన్ను ప్రాణంతో ఇంట్లో అడుగుపెట్టేలా చేసింది ఆ పాప తల్లి. ఏ సంబంధం లేకపోయినా 10 నిమిషాల పరిచయంలోనే నాకు ప్రేమని పంచింది. కానీ రక్త సంబంధం ఉన్న నువ్వు ఆ ప్రేమని అడ్డు పెట్టుకుని నా మీద అధికారం చలాయించాలని చూస్తున్నావు. నాది అధికారం నువ్వు అనుకుంటుండా, అభిమానం నేను అనుకుంటుండా. అందుకే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుండా. లేకపోతే నా పద్ధతి ఇంకోలా ఉంటాది. అయినా వచ్చిన కానించి గమనిస్తా ఉండా. మాటకి మాట సమాధానం చెప్తా ఉండవు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ నీ ఇష్టానికి నవ్వేస్తా ఉండవు.